వైఎస్ వివేక హత్య జరిగి 6 ఏళ్లైనా కేసులో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఎటూ తేలడం లేదు. నిందితుడు బెయిల్పై బయట తిరుగుతున్నారు. అప్రూవర్గా మారినోళ్లు, సాక్ష్యం చెప్పిన వాళ్లే ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితి రీతిలో చనిపోతున్నారు. పైగా అందరూ ఒకే తరహాలో అనారోగ్యానికి గురికావటం, ఆపై చనిపోవటం. ఇప్పటిదాకా 6 సాక్షులు ఇలాగే చనిపోయారు. స్లో పాయిజన్ చేస్తున్నారా? అందరివీ సహజ మరణాలేనా? వివేక హత్య కేసు చుట్టూ అసలేం జరుగుతోంది? మిస్టరీ డెత్స్ వెనుకున్న వారెవరో సిట్ ఎంక్వైరీలో దొరుకుతారా? మార్చి 14, 2019 పులివెందుల వైఎస్ వివేక నివాసం. మార్చి 15వ తేదీ తెల్లారేసరికి వివేక హత్యకు గురై కనిపించారు. మొదట గుండెపోటు అన్నారు. రక్తపు వాంతులుగా ప్రచారం చేశారు. బెడ్రూమ్, బాత్రూంలో రక్తపు ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. అయితే శరీరంపై గాయాలు బయటకు రాగానే హత్య అన్నది వెలుగులోకి వచ్చింది. వివేక పిఏ వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందులలో క్రైమ్ నెంబర్ 24/2019గా కేసు నమోదైంది. అంతే. అక్కడి నుంచి ఈ వివేక హత్య కేసు ఎన్ని మలుపులు తిరగాలో అన్నీ తిరిగింది. దర్యాప్తులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. సిట్ దర్యాప్తులు చేశాయి. అయినా లాభం లేకుండా పోయింది. వైఎస్ వివేక హత్యకు గురై 6 ఏళ్లు గడిచిపోయింది. అయినా సరే మ్యాటర్ కొలిక్కి రావటం లేదు. వివేక హత్య కేసులో అసలు మ్యాటర్ ఏంటంటే అనుమానాస్పద వ్యక్తులు, నిందితులు బెయిలుపై బయట తిరుగుతున్నారు. సిబిఐ ముందు కీలక వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు మాత్రం వరుసగా చనిపోతున్నారు. ఇప్పటిదాకా 6 సాక్షులు చనిపోయారు. పైకి అందరివి అనారోగ్య కారణాలు, సహజ మరణాలే అని ప్రచారం జరుగుతున్నా అందరివి ఒకే తరహాలో డెత్స్ ఉండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. కీలక సాక్షులు ఇలా వరుసగా చనిపోతుండటంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయింది. అసలు ఈ మిస్టరీ డెత్స్ వెనుకున్నదెవరు, ఏం జరుగుతోందన్న విషయాలు నిగ్గు తేల్చేందుకు సిట్టు ఏర్పాటు చేసింది. 16 మందితో సిట్టును ఏర్పాటైంది. సీనియర్ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 సిఐలు, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి ఒక్కో కుటుంబం దగ్గరకు వెళ్లి వివరాలు రాబడుతున్నారు. వివేక హత్య కేసు తేల్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో 3 సిట్లు ఏర్పాటు చేసినా మ్యాటర్ ముందుకెళ్లలేదు. ఇది 4వ సిట్. వివేక హత్య కేసు తేలకముందే అందులో సాక్ష్యం చెప్పిన వారికి మాత్రం నూకలు చెల్లుతున్నాయి. ఇది అన్నిటికంటే పెద్ద సవాలుగా మారింది. ఇలా సాక్షులందరూ అడ్రస్ లేకుండా పోతుండటం కలవరానికి కారణమవుతోంది. కేసులో సూత్రధారులు, కుట్రదారులను తేల్చకముందే మొత్తంగా భూస్థాపితం చేస్తారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. అసలు అవి సహజ మరణాలా, లేక స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తున్నారా అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీ. దీన్ని తేల్చేందుకు సిట్టు రంగంలోకి దిగింది. వివేక హత్యకు గురైనప్పుడు ఆ ఇంట్లో వాచ్మెన్గా రంగయ్య పనిచేశాడు. నిందితుల్ని కళ్లారా చూసింది ఆయనే. సాక్షుల లిస్టులో కీలకంగా ఉన్న ఆయన కూడా ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. అయితే తమ తండ్రి మరణంపై డౌట్స్ ఉన్నాయని ఆయన కొడుకు కంప్లైంట్ ఇవ్వగా దానిపైన దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో సిబిఐ ఈ కేసులో దర్యాప్తు చేస్తూ రంగయ్య వాంగ్మూలాన్ని సేకరించింది. అప్పుడే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి హత్యలో పాల్గొన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. వీరందరినీ అరెస్ట్ చేయగా దస్తగిరి నేరాన్ని అంగీకరించి అప్రూవర్గా మారాడు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో అసలు కుట్రదారులైన దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో వివేక హత్య కేసు మరో లెవెల్కు వెళ్లినట్టయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ కూడా మ్యాటర్ హీటెక్కినా అరెస్టు దాకా వెళ్లలేదు. ప్రస్తుతానికి ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన నిందితులంతా బెయిలుపై బయటకు వచ్చారు. వాళ్లు బాగానే ఉన్నారు. సిబిఐకి సాక్ష్యం చెప్పినా వారు మాత్రం వరుసగా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. మరోవైపు కేసు విచారణ సిబిఐ కోర్టులో త్వరగా ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వివేక కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టును ఇటీవలే ఆశ్రయించారు. అటు సాక్షుల మరణాలపై ఏర్పాటు చేసిన సిట్ ఎంక్వైరీలో ఏం తేలుతుందన్నది ఉత్కంఠగా మారింది. అయితే వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయా? నిజంగానే అనారోగ్యాలతో చనిపోయారా? ఏం జరిగింది? మృతుల కుటుంబ సభ్యులు సిట్కు చెబుతున్నదేంటి? వాచ్మ్యాన్ రంగన్నకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారన్నది నిజమేనా? దర్యాప్తులో ఏం తేలుతోంది? వివేక హత్య కేసు క్లైమాక్స్కు చేరుతుందా? వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్టు దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ కేసులో అందరికంటే కీలకమైన వ్యక్తి వాచ్మ్యాన్ రంగన్న. నిందితులను కళ్లారా చూసింది ఈయనే. పేర్లు చెప్పింది ఈయనే. వయసు 65. కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు.
వివేక హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చాడు. అయితే రంగన్న అస్వస్థతకు గురయ్యారంటూ మొదట పులివెందుల హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. రంగన్న కాలికి గతేడాది గాయమైంది. పులివెందుల, కడప, తిరుపతి, హైదరాబాద్ దాకా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాతే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని రంగన్న కొడుకు అంటున్నారు. అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు తమకు ఇవ్వలేదని, ఆ ట్రీట్మెంటుపై అనుమానాలున్నాయంటూ రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు. పోలీసులు కూడా ఇది మిస్టరీ డెత్గా తేల్చి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రంగన్న మృతదేహానికి 2 సార్లు పోస్టుమార్టం నిర్వహించి 20 రకాల అవయవ భాగాలను సేకరించి 4 ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించారు. నివేదిక వచ్చేలోగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలను క్లారిఫై చేసేందుకు టెక్నికల్ ఎంక్వైరీ నడుస్తోంది. స్లో పాయిజన్ ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా సిట్టు దర్యాప్తు చేస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే అవయవాల్లో ఏవైనా పాయిజన్ అవశేషాలు ఉన్నాయా అన్నది తేలుతోంది. అదే జరిగితే సాక్షుల వరుస మిస్టరీ డెత్స్కు సమాధానం రావటం ఖాయమే అంటున్నారు. ఇదే కేసులో మిస్టరీగా చనిపోయిన వారెవరో ఇప్పుడు చూద్దాం. ఈయన పేరు నారాయణ యాదవ్, మాజీ సీఎం జగన్ వెహికల్ డ్రైవర్. వివేక చనిపోయాడని తెలియగానే జగన్, భారతి ఇద్దరూ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలోనే పులివెందులకు వెళ్లారు. అప్పుడు వెహికల్ డ్రైవ్ చేసింది నారాయణ యాదవే. ఈయన 2019 డిసెంబర్ 6న అనారోగ్య కారణాలతో చనిపోయినట్టు ప్రచారం జరిగింది. రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అన్నది క్వశ్చన్ మార్కుగానే ఉండిపోయింది. ఈయన మృతిపై కేసు నమోదు కాలేదు. అతడి అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు. ఇతని పేరు గంగాధర్ రెడ్డి. వివేక హత్య కోసం ప్రధాన సాక్షుల్లో ఒకరు. ఈయన కూడా 2022 జూన్ 9న చనిపోయాడు. అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు సిబిఐ బృందాలు. పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. హత్య కేసు మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని 2021 అక్టోబర్ 2న గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చారు. కుట్రదారుల ఒత్తిడితోనే మాట మార్చారన్న డౌట్లను సిబిఐ వ్యక్తం చేసింది. ఈయన పేరు శ్రీనివాసుల రెడ్డి. 2019 సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపు గుళికలు సేవించి ఆయన సూసైడ్ చేసుకున్నారన్నారు. వివేక హత్య కేసులో శ్రీనివాసుల రెడ్డి అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వర్ రెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్టుకు హాజరై తిరిగొచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రీనివాసులు రెడ్డి మరణించారు. ఈయన డెడ్ బాడీలో కాలేయానికి, కిడ్నీ మధ్య భాగంలో రక్తం ఆనవాళ్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. ఇది కూడా పెద్ద డౌట్. తాజాగా సిట్టు డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. మరణంపై వివరాలు తెలుసుకున్నారు. ఈయన పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరు. వివేక చనిపోయినట్టు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తం, ఆయన నుదుటిపై గాయాలు ఉన్నట్టు గుర్తించి ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్నాళ్ల తర్వాత సడన్ గా అనారోగ్యం బారిన పడ్డారని, ఈ ఏడాది జనవరి 10న చికిత్స పొందుతూ చనిపోవటం కూడా అనేక డౌట్స్ కు తెరలేపింది. ఈయన వయసు 36. అటు జగన్ మామ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు. వివేక డెడ్ బాడీకి గంగిరెడ్డి హాస్పిటల్ సిబ్బందే కట్టుకట్టి బ్యాండేజీలు వేశారన్న వర్షన్ ఉంది. సో ఈ కేసు మొదటి నుంచి అంత టిపికల్ గా మారుతోంది. ఇంకోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి లైఫ్ డేంజర్ జోన్ లో ఉందా అన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయి. తన ఇంటి వద్ద పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ అంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు. సో వివేక హత్య కేసు ఒక్క అడుగు ముందుకు పడకపోయినా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఆయన కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. అటు సాక్షులు వరుసగా చనిపోవటం ఇంకెన్నో అనుమానాలు తెరపైకి తెస్తోంది.